యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా? అలాగే ప్రతి ఉదయం మన దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా అనునిత్యము మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తున్నారు కదా అండి. నిజమే, ఆయన ఇచ్చే ధైర్యం ఎంతో గొప్పది. దేవుడు మాట్లాడే ప్రతి మాట వలన మనమందరం కూడా ధైర్యపరచబడుతున్నాం, ఆదరించబడుతున్నాం కదా. మరి ఈ దినం కూడా దేవుడు తన చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని ఆశిస్తూ మరి చక్కటి వాగ్దానం మనకి ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏంటో చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట అండి. దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన సంవత్సరాల పంట, గత సంవత్సరాల కాలంలో తినివేసిన మరి ఆ పంటను మరలా తిరిగి నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరి జీవితాల్లో మరి గత కాలంలో శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబడి శోధన, కష్టం వెంబడి కష్టం, భయంకరమైన మరి అనారోగ్య పరిస్థితులు, ఇటువంటి భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా మీ జీవితం కొనసాగుతుందా? మరి గత కాలమంతా కూడా ఎంతో బాధలో వేదనలో ఉన్నారా? మరి కుటుంబ రీత్యా, వ్యక్తిగతంగా, వ్యాపార రీత్యా, అలాగే ఆరోగ్య రీత్యా, మరి మీ ఉద్యోగరీత్యా ఎంతగానో అన్నిటినీ నష్టపోయి కోల్పోయి ఉన్నారా? ఎంతగానో బాధపడుతున్నారా? ఏంటి మా జీవితం ఇలా అయిపోయింది, ఏంటి మా పరిస్థితులు ఇలా అయిపోయినాయి అని చెప్పి మరి బాధతో ఉన్నారా? కన్నీటితో ఉన్నారా? ఇక మా జీవితం ఇంతేనేమో, మా పరిస్థితులు ఇంతేనేమో, ఇక మా బ్రతుకు ఇంతేనేమో అని ఒకవేళ వేదనతో, కన్నీటితో, దుఃఖంతో ఉన్నారా? ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ ఉదయకాలం ప్రభు మీ అందరితో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, మరలా ఏవైతే మీరు నష్టపోయి ఉన్నారో గత సంవత్సర కాలంలో తినివేసిన మరి ఆ పంటను తిరిగి మరలా మీకు నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి. ప్రియ పిల్లలారా, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆ యొక్క కోల్పోయిన స్థితిలోనే, ఆ నష్టపోయిన స్థితిలోనే మనల్ని ఉంచే దేవుడు కాదండి. ఆయన అంటున్నారు, మరలా తిరిగి నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఏవైతే మీరు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా, ఉద్యోగరీత్యా, మరి అలాగే ఆరోగ్యరీత్యా ఏదైతే కోల్పోయి ఉన్నారో అది మరలా తిరిగి నేను మీకు ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ పిల్లలారా, ఎంత గొప్ప దేవుడు కదా మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఎంత మంచి దేవుడు కదా. నిజమండి, ఆయనకు మరి లోబడి మనం జీవించినట్లయితే, మన మనస్సు మార్చుకొని ఆయన్ను హత్తుకొని మనం బ్రతికినట్లయితే తిరిగి ఆయన మన జీవితాన్ని కట్టే దేవుడు అయి ఉన్నాడు. తిరిగి అన్నిటినీ మనం ఏమైతే కోల్పోయామో అవన్నీ తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నాడు. వేదనలో మనల్ని ఉంచే దేవుడు కాదు, కన్నీటి పరిస్థితుల్లో మనల్ని ఉంచే దేవుడు కాదు, అలాగే నువ్వు కోల్పోయిన స్థితిలోనే నేను ఉంచే దేవుడు కాదు, నష్టపోయిన స్థితిలోనే ఉంచే దేవుడు కాదు. ఆయన తిరిగి మరలా మీరు ఏదైతే నష్టపోయి ఉన్నారో, ఏదైతే కోల్పోయి ఉన్నారో అన్నిటినీ మరలా తిరిగి నేను మీకు ఇస్తాను ఈ సంవత్సర కాలంలోనే దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి. మరి నమ్ముతున్నారా ఈ వాగ్దానాన్ని? మరి విశ్వసిస్తున్నారా? నీ దేవుడు తిరిగి అన్నీ నీకు ఇచ్చే దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? అవునండి, మనం ఆయన తట్టు తిరిగితే, మన హృదయాన్ని ఆయనకి అప్పగిస్తే, అలాగే మన మనస్సు మార్చుకొని దేవుని తట్టు మనం తిరిగితే దేవుడు సమస్తాన్ని మనకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియ పిల్లలారా, ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటున్నారా? ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారా? మరి ధైర్యంగా ఉండండి. మరి నీ దేవుడు, నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు కోల్పోయిన అన్నీ కూడా దేవుడు తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే ఇంకా భయపడకండి, ధైర్యంగా ఉండొద్దండి. ధైర్యం తెచ్చుకోండి. దేవుని మాటను బట్టి, దేవుని మాటను నమ్మండి. మరి ఎంతమంది ఈ వాగ్దానం చూస్తూ
ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో మరి మీ అందరి జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడ మహోన్నతుడ వందనాలు దేవా, ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ వాగ్దానం ఎంతమంది అయ్యా వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, గత సంవత్సర కాలాల్లో ప్రభా నీ బిడ్డలు ఏ రీతిగా వారు నష్టపోయి ఉన్నారో, ఏమైతే కోల్పోయి ఉన్నారో అయ్యా, అన్నిటినీ కోల్పోయి కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా అయ్యా అన్ని రకాల అయ్యా అన్నిటినీ కోల్పోయి అయ్యా ఎంతోమంది వేదనతో, బాధతో, కన్నీటితో ఉన్న ప్రతి ఒక్కరితో ఉదయకాలను మాట్లాడుతూ వచ్చు కదయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, ఏమైతే కోల్పోయామో అవి మరలా తిరిగి నైనా ఆ సంవత్సర కాలాల పంట తిరిగి నేను ఇస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నావు కదా దేవా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదయ్యా. అయ్యా, ఏవైతే నీ బిడ్డలు కోల్పోయి ఉన్నారో ఈ సంవత్సర కాలంలో వాటిని తిరిగి నాయన నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. నాయనా, ప్రతి ఒక్కరిని కూడా అయ్యా వ్యక్తిగతంగా దీవించు, ఆయా కుటుంబపరంగా దీవించు నాయన. వారి వ్యాపారాలు, ఉద్యోగాల్లో అన్ని రకాల అయ్యా బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి కుటుంబాల్లో ఉన్న శోధన, వేదన, కన్నీటి పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు అన్నీ కూడా అయ్యా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ సమృద్ధిని, శాంతి అయ్యా నీ ఆయురారోగ్యాలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, అలాగే తండ్రి నాయన అయ్యా మరి ముఖ్యంగా మా దేశాన్ని కాపాడు తండ్రి. మా దేశానికి అయ్యా నీ స్వస్థత దయచేయండి అయ్యా. మా దేశంలో ఉన్న ప్రభా అయ్యా ఇదిగో తండ్రి, ప్రతికూలమైన పరిస్థితులన్నీ తొలగించి మా దేశాన్ని స్వస్థపరచు, దీవించు, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నా తండ్రి, మా దేశంలో ఉన్న తెగుళ్ళన్నిటినీ తొలగించయ్యా. దేవానికే వందనాలు, స్తోత్రాలు దేవా. అలాగే ప్రభా, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో ఈ నూతన కార్యాలు జరుగునుగాక. అయ్యా, ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమములతో వారు నడపండి అయ్యా. అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.